ఇద్దరం కాదు ఇకపైన ముగ్గురం అంటూ ఫైనలీ శామ్ అయితే పెళ్ళైన తర్వాత ఒక గుడ్ న్యూస్ని తన కొత్త సినిమాతో పాటు తీసుకుని వచ్చేసింది భర్తతో కలిసి. ఇక అందరికీ తెలిసిన విషయమే, డైరెక్టర్ రాజ్ తను కూడా ఒక ప్రొడ్యూసర్ దర్శకత్రుడు కావడంతో తనతో కలిసి శామ్ కూడా హీరోయిన్గానే కాకుండా డైరెక్టర్గా కూడా తన సత్తాని చాటుకుంది. ఇక పెళ్లి తర్వాత తన ఫస్ట్ మూవీ రిలీజ్ అవబోతుంది మన టాలీవుడ్లో. ఇక తనని ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తులు కూడా తన సినిమా ఎప్పుడు వస్తుందో అంటూ ఆరాట పడుతూ ఉన్నారు. నాగ చైతన్య శోభితని పెళ్లాడిన తర్వాత శామ్ క్రేజ్ పూర్తిగా పడిపోతుందని అందరూ అనుకున్నారు. ఇక తెలుగులో తన గ్రాఫ్ పడిపోయింది, తన కెరియర్ పడిపోయింది అంటూ చాలామంది క్వశ్చన్స్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా శామ్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక డైరెక్టర్ రాజ్ ఒక తెలుగువాడని, తను తిరుపతిలో కూడా చదువుకున్నాడనే విషయం రివీల్ అవుతూ వచ్చేసింది. ఇక సమంతకి చైతన్య అంటే ఎంత ఇష్టం అంటే ఆఖరికి అటువంటి రిలీజన్ వ్యక్తిని పెళ్లి చేసుకుందా అంటూ నెటిజన్స్ మరింత ఇంప్రెస్ అవుతూ వచ్చేశారు. ఇక శామ్ తెలుగు పద్ధతిలో భైరవ టెంపుల్లో ఎంతో సింపుల్గా అయితే డైరెక్టర్ రాజ్ని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక డైరెక్టర్ రాజ్ కూడా శామ్కి ఎంతో ఇష్టమైన కోరికలను తీరుస్తాడని చెప్పొచ్చు. పెద్ద పెద్దవి కాకపోయినా చాలా చిన్న చిన్న వాటిలో ముందుంటాడు. ఇక అందులో ముఖ్యంగా తనని ప్రొటెక్ట్ చేయడం, కెమెరా ముందు తను ఎంత ఇష్టమో చూపించడం, ఇటువంటివన్నీ నాగ చైతన్య చేయలేనివి చూపిస్తూ మరింత ఇంప్రెస్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఇలా ఫైనల్గా అయితే సమంత కళ కూడా నెరవేరుస్తూ తన ప్రొడక్షన్ మెంబర్లో ఒకరుగా కూడా తనకి ఎంతో సపోర్టింగ్గా నిలిచాడు. ఇలా చైతన్య చేయలేని పనులన్నీ శామ్కి చేసి పెడుతూ ఉండడంతో అభిమానులు ఈ జంటను కూడా ఇష్టపడడం మొదలుపెట్టారు. ఇక ఫైనల్గా శామ్ కొత్త మూవీ రిలీజ్ కావడంతో ఇక సుమ గారు అయితే ఒక స్పెషల్ క్వశ్చన్ వేస్తూ వచ్చేశారు. ఎప్పుడు ముగ్గురు అవుతారు అని అడిగినప్పుడు ఇప్పుడే అవ్వబోతున్నాము అంటూ తను చెప్పిన స్వీట్ ఆన్సర్ ఇప్పుడు నిజమా అంటూ నెటిజన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సమంత కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడిప్పుడే కెరియర్లో సక్సెస్ అవ్వడం మొదలు పెడుతుంది. అయితే తన గుడ్ న్యూస్ కూడా త్వరలోనే రివీల్ చేస్తుందా, లేకపోతే ఈ సినిమా తర్వాత తన గుడ్ న్యూస్ రివీల్ చేసి బ్రేక్ ఇవ్వబోతుందా అనేది చూడాల్సి ఉంది.